ముందు మోడల్ లోపల హ్యాంగింగ్ అన్నారు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ సైన్ పడాలి సార్. అలా పడకుండా పైన ఇక్కడ లోగా వచ్చిందంటే అది ప్రాబ్లం ఉన్నట్టు. ఫ్లాష్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఫ్లాష్ చేస్తే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ చెప్పేటప్పుడు ఫ్లాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లాష్ చేద్దాం ఒకసారి. ఫ్లాష్ చేస్తే అయిపోతుంది. యూఎంటీతో ఫ్లాష్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ వచ్చింది, ఫెయిల్ వస్తుంది, ఫ్లాషింగ్ అవ్వట్లేదు. ఓకే, దానికోసం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మనం టీజర్ తీసుకుని ఆ పాయింట్స్ని ఫ్లాషింగ్ చేస్తున్నాను చూడండి. ఈఎంటీలో ఫ్లాష్ చేశాను. ఫ్లాష్ చేసేటప్పుడు ఏమైందంటే ఈడిఎల్లో కనెక్ట్ చేస్తున్నాం మొబైల్ ఈడిఎల్లో కనెక్ట్ చేసి ఫ్లాష్ చేయాలి. ఈఎంటీ డొంగల్తో ఫ్లాష్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఈడిఎల్లో కనెక్ట్ చేయాలి. టీజర్తో పాయింట్స్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎలా ఏంటనేది గూగుల్లో సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. ఈడిఎల్ పాయింట్స్ మనకు తెలిసిపోతాయి. ఇంకా ఫైనల్గా మనం ఫ్లాషింగ్ చెక్ చేశాను చూడండి. ఇక్కడ స్టోరేజ్ దగ్గర మనకి వైస్ స్టోరేజ్లో మనకి ఎర్రర్ వచ్చింది. యాక్చువల్లీ అది ఈఎంఎంసీలో ప్రాబ్లం ఉంటేనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఈఎంఎంసీ ప్రాబ్లం అని ఫైండ్ చేసేసాం. ఇక ఈఎంఎంసీని రిమూవ్ చేస్తున్నాను. ఈఎంఎంసీ హెల్త్ కండిషన్ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈఎంఎంసీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ అనమాట. మనకి ఈఎంఎంసీ ఇష్యూ ఉందని మనకి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎట్లా ఫైండ్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు. ఇది లైవ్ అన్నట్టు, ఎందుకంటే మన స్టూడెంట్స్ లైవ్గా చూస్తేనే మనకి ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి క్లాస్లో కూడా మ్యాక్సిమం లైవ్ చేయడానికే చూస్తాం అన్నమాట. కెపాసిటర్ చెక్ చేస్తున్నాను, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈఎంఎంసీ ఏమైనా లీకేజ్ ఉందా ఏంటనేది చెక్ చేస్తున్నాను. అక్కడ కెపాసిటర్ అది ఏంటంటే ఈఎంఎంసీ యొక్క విసిసి లైన్ కెపాసిటర్. అది ఈఎంఎంసీ పవర్ సప్లై ఇచ్చే కెపాసిటరు. 1.7 1.8 వోల్టేజ్ వస్తుంది అక్కడ. ప్రజెంట్ అయితే వోల్టేజ్ డైవర్డ్ మోడ్లో పెట్టి చెక్ చేశాను. జిఆర్ వాల్యూ ఎంత ఉందనేది. జిఆర్ వాల్యూ అయితే ఓకే చూపిస్తుంది. జిఆర్ వాల్యూ ఓకే ఉంది. ఈఎంఎంసీని మనం తీద్దాం. పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం అంటే ఈఎంఎంసీ లొకేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవాలి క్లియర్గా. లేకపోతే మీరు జస్ట్ ఫోటో తీసుకుని పెట్టుకున్నా సరిపోతుంది. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఫోటో తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అది. మీకు లొకేషన్ మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ అవ్వడానికి ఫోటో తీసుకోండి బెటర్. లేకపోతే నాచ్ ఉంటుంది, బట్ నాచ్ అనేది మీకు కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. రీఫ్లో చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం ఈఎంఎంసీ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం టైం టేకన్ పడుతుంది. మనం వెయిట్ చేస్తూ మెల్లగా తీయాలి దాన్ని. ఓకే, ఫ్లెక్స్ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్లెక్స్ కొంచెం ఐసీ హీట్ అయిన తర్వాత లైట్గా పేస్ట్ని సైడ్లో విడిచిపెట్టారంటే లోపలికి వెళ్ళిపోతుంది. పేస్ట్ అంతా ఐసీ కిందకి వెళ్తుంది. డైరెక్ట్గా ఐసీ కంప్లీట్గా హీట్ అవ్వడానికి సహాయపడుతుంది అన్నట్టు. పేస్ట్ అనేది కిందనే ఉండాలి, ఎప్పుడు ఐసీ పైన వేయకూడదు. ఓకే, వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి, మరి తొందరగా జోరుగా లాక్కూడదు. కొంచెం వెయిట్ చేసి తీయాలి, బాల్స్ అనేవి డ్యామేజ్ కావు. ఓకే, ఐసీ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఈ ఐసీ వచ్చేసి మనకి బీజీఏ 254 ఉంది. దీనిలో ఈఎంఎంసీ బీజీఏ 254 ఐసీ ఉంది. ఐసీ బాల్స్ కూడా ఏం డ్యామేజ్ కాలేదు.
నెక్స్ట్ ఐసీ తీసాం కాబట్టి ఐసీ ఒకసారి ఇది క్లీన్ చేసుకుందాం. డౌన్గ్రేడ్ చేసేసుకుని నెక్స్ట్ ఈఎంసీ ఈజీజెటాక్లో కనెక్ట్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే డౌన్గ్రేడ్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. డౌన్గ్రేడ్ చేసేటప్పుడు నార్మల్ లిడ్ని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే పీపీడీ యూజ్ చేసి కూడా మనం డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీజెటాక్లో కనెక్ట్ చేస్తాను ఒకసారి. కనెక్ట్ చేసి ఈఎంసీ ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఈఎంసీ కండిషన్ అనేది తెలుసుకోవాలి. ప్రజెంట్ ఈఎంసీ కండిషన్ ఓకే ఉంటేనే మనం నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ ఈఎంసీ బాగుందా లేదా తెలియాలంటే ఈజీజెటాక్లో కనెక్ట్ చేయాలి. ముందుగా అడాప్టర్లో పెడుతున్నాను. ఐసీ ఫ్రెండ్ అంటారు దాన్ని. ఐసీ ఫ్రెండ్ అడాప్టర్లో కనెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. దానిలో పిన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. పిన్ కాన్ఫిగరేషన్ ఏంటనేది మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం ఇష్యూస్ ఏమొస్తున్నాయో. ఓకే, ఈఎంసీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేశాను. మనకి ఈజీజెటాక్ సపరేట్గా అప్లికేషన్ ఉంటుంది, ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం అసలు ఎలా ఉంది. ఓకే, ఓపెన్ అయింది. ఒకసారి చెక్ ఈఎంసీ క్లిక్ చేసి చెక్ చేస్తాను. ఈఎంసీ ఎలా కండిషన్ ఏంటి, హెల్త్ ఓకే ఉందా లేదా. ఓకే, హెల్త్ కండిషన్ వెరీ బ్యాడ్ అని వస్తుంది. సో చూద్దాం కండి. హెల్త్ కండిషన్ వెరీ బ్యాడ్ అని ఉంది. మీకు జూమ్ చేసి కూడా చూపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి. జూమింగ్లో మీకు చూడండి, ఇప్పుడు వార్నింగ్ హెల్త్ కండిషన్ వెరీ బ్యాడ్ అని వచ్చింది. అంటే ఈఎంసీ అనేది హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈఎంసీ మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈఎంసీ రీప్రోగ్రామ్ చేసి రీఇన్స్టాల్ చేయాలి.